సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీ వారణాసి స్కెడ్యూల్ పూర్తయింది. కట్ చేస్తే తను ఫ్యామిలీతో వెకేషన్ మోడ్లోకి వెళ్ళాడు. ఆల్రెడీ ఫ్యామిలీతో కలిసి ట్రావెల్ అవుతున్న తన వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే అవతార్ 3 ప్రమోషన్ కోసం హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ వచ్చే వారం ఇండియాకు రాబోతున్నాడు. మరి వారణాసి టీజర్ని ఏదైనా తన చేతుల మీదుగా రివీల్ చేస్తారా? 120 దేశాల్లో ఈ సినిమా రిలీజ్ అన్నారు. 100 కోట్ల మంది ఈ మూవీని చూసేలా మార్కెటింగ్ ప్లాన్ రెడీ చేశామన్నారు. మరి రాజమౌళి ఆ దేశాలేవో అక్కడెన్ని థియేటర్స్ ఉన్నాయో లిస్ట్ బయటకు చెప్తాడా? ఈ 2 ప్రశ్నలకు ఫిలిం టీం దగ్గర సమాధానం ఉందా? ఉంటే ఎప్పుడు ఆ ఆన్సర్ ఇండస్ట్రీని షేక్ చేయబోతోంది? హ్యావ్ ఎ లుక్. సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్తున్నాడు. ఎయిర్పోర్ట్లో ఫ్యామిలీతో కలిసి కనిపించాడు. అయితే వారణాసి మూవీ ఒక సీన్ని కాశీలో, మిగతా షెడ్యూల్ని హైదరాబాద్లో పూర్తి చేశారు. 1 వీక్ వరకు బ్రేక్ రావడంతో ఈ గ్యాప్లో మహేష్ బాబు ఫ్యామిలీతో వెకేషన్కి బయలుదేరాడు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే 2027 మార్చి 25న వారణాసి మూవీ రిలీజ్ అవ్వచ్చు అనేది ఒక అంచనా. అంటే ఇంకా 17 నెలల టైం ఉంది. ఈలోపు వారణాసి మూవీ షూటింగ్ని పూర్తి చేయడమే కాదు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్యారల్గా పూర్తి చేస్తూ పోవాలి. అయితే ఇదేం పాన్ ఇండియా మూవీ కాదు, పాన్ వరల్డ్ లెవెల్లో రిలీజ్ కాబోతుంది. కాబట్టి రిలీజ్కి ఏడాది ముందు నుంచే వరల్డ్ వైడ్గా ప్రమోషన్ చేయాలి. అది కూడా సమస్య కాదు. అసలు ప్రాబ్లం ఏంటంటే ఇది ఏ దేశాల్లో రిలీజ్ కాబోతుంది? మామూలుగా అయితే ఇండియా, అమెరికా, యూరోప్లో, బ్రిటన్ ఇక అందరికీ తెలిసిందే. ఆస్ట్రేలియాతో పాటు చైనా, జపాన్, రష్యాలో కూడా రిలీజ్ అవుతుంది. అన్నీ కలిపినా 10-15 దేశాలు దాటట్లేదు. మొత్తంగా చూసినా 10 లోపు భాషలే కనిపిస్తున్నాయి. మరి 120 దేశాల్లో ఈ సినిమాని కనీసం 100 కోట్ల మందికి రీచ్ అయ్యేలా చేయాలనేది అసలు డ్రీమ్. అది సాధ్యమా? సాధ్యమే అయితే ఏ దేశాల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది? ఆ దేశాల లిస్ట్ ఏంటి? అసలు ఆ దేశాల్లో ఎన్ని థియేటర్స్ ఉన్నాయి? వాళ్ళు మన సినిమాలను చూస్తారా? చూడకపోతే ఎలా వారణాసి మూవీని అక్కడ ప్రమోట్ చేస్తారు? ఈ లెక్కలన్నీ తేలితేనే 1000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా 55,000 థియేటర్లు, 10,000 కోట్ల వసూళ్లనే ఆశలు నెరవేరుతాయి. అక్కడ ఇప్పుడు క్లారిటీ ఇచ్చేందుకు ఫిలిం టీం సిద్ధపడుతోంది. ఆఫ్రికా షెడ్యూల్ తర్వాత ఈ లిస్టు వస్తోందట. యుఎస్, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో ఒకే సంస్థ వారణాసి ఇంగ్లీష్ వర్షన్ని డిస్ట్రిబ్యూషన్ చేయబోతోంది. ఇక ఇటాలికన్, జర్మన్, ఫ్రెంచ్, స్పానిష్ భాషల్లో 10 దేశాల్లో యూరో సినిమా డిస్ట్రిబ్యూటర్ని వారణాసిని డిస్ట్రిబ్యూట్ చేయబోతోంది. ఆల్రెడీ మిడిల్ ఈస్ట్ అంటే దుబాయ్ లాంటి దేశాల్లో ఆల్రెడీ రాజమౌళికి పాత డిస్ట్రిబ్యూటర్స్ ఉండనే ఉన్నారు. రష్యా, చైనా, జర్మనీ, కొరియా, థాయిలాండ్, ఇండోనేషియా, మలేషియా ఇలా సౌత్ ఈస్ట్ దేశాలతో పాటు ఆఫ్రికా దేశాలు, సౌత్ అమెరికా దేశాలు ఇలా అన్నీ కలుపుకొని 120 దేశాల్లో 55,000 థియేటర్స్లో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. 100 కోట్ల మందిని రీచ్ అయ్యేలా చేస్తే అదో వరల్డ్ వైడ్ రికార్డుగా కూడా మారే ఛాన్స్ ఉంది. ఆ లిస్టే వచ్చే నెల ఎండింగ్కి సాలిడ్గా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. అది వరల్డ్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యే అవకాశమూ ఉంది. హాలీవుడ్కి కూడా సాధ్యం కానిది సుసాధ్యం చేస్తున్న ఇండియన్ సినిమాగా వారణాసి మారబోతోంది.